ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక జనవరి 25న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తోనే దూసుకెళ్తోంది. ఈ చిత్రం మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైనప్పటికీ మధ్యలో ఆయన తప్పుకోవడం, తర్వాత దర్శకత్వ బాధ్యతలు కంగనా రనౌత్ చేపట్టడం తెలిసిందే. క్రిష్ ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి ఉన్నట్టుండి తప్పుకోవడానికి కారణం కంగనాతో జరిగిన గొడవే అని అప్పట్లో వార్తలొచ్చాయి. సినిమా విడుదల వరకు ఈ వివాదంపై మౌనం వహించిన క్రిష్ తాజాగా ఓ బాలీవుడ్ వెబ్సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టారు. క్రిష్ మాట్లాడుతూ, సినిమా మొత్తం షూటింగ్, ఎడిటింగ్ గతేడాది జూన్ మాసంలోనే పూర్తయింది. సినిమాలోని అందరూ తమ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. కంగనా రనౌత్ మెంటల్ హైక్య షూటింగ్ లో భాగంగా లండన్ లో ఉండటం వల్ల ఆమె డబ్బింగ్ పూర్తి చేయలేదని తెలిపారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కంగనా సినిమా చూసి నచ్చిందని చెప్పారు. కొన్ని చిన్న మార్పులు చేయాలని కోరారు. అది మార్చాలి, ఇది మార్చాలి, ఇది తగ్గించాలి, అది తగ్గించాలి అన్నారు. నిర్మాత కమల్ జైన్ కు సినిమా నచ్చలేదని నాతో ఆమె చెప్పారని క్రిష్ గుర్తు చేసుకున్నారు. ప్రసూన్ జోషి మరికొందరితో చర్చించిన తర్వాత కొన్ని మార్పులు చేయడానికి 6 రోజులు రీషూట్ చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా సడన్ గా వచ్చి సోనూ సూద్ పోషించిన సదాశివరావు పాత్రను ఇంటర్వెల్ పాయింట్లోనే చంపేయాలని సూచించారు. అయితే అలా చేయడం చరిత్రను వక్రీకరించడమే అని నేను వాదించాను అని క్రిష్ తెలిపారు. సోనూ సూద్ పాత్ర విషయంలో మా మధ్య చాలా పెద్ద వాదన జరిగింది. అయితే నిర్మాతలు కంగనా వైపే ఉన్నారు. చిన్న చిన్న మార్పులు చేయడానికి నేను ఒప్పుకుంటాను, కానీ సోనూ సూద్ పాత్రలో మార్పు చేసి నేను డైరెక్ట్ చేయలేను అని చెప్పాను. దీంతో నిర్మాత కమల్ జైన్ దాన్ని కంగనా డైరెక్ట్ చేస్తుందని సమాధానం ఇచ్చారు. సోనూ సూద్ సినిమా నుంచి తప్పుకోవడంతో మహిళా డైరెక్టర్తో చేయడం ఇష్టం లేక తప్పుకున్నారని కంగనా ప్రచారం చేసింది. అందులో ఏమాత్రం నిజం లేదు. సినిమాలో ఆయన పాత్ర 100 నిమిషాలు ఉంది. దాన్ని 60 నిమిషాలకు కుదిస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే ఆయన తప్పుకున్నారు. దీంతో ఆ పాత్రను వేరొకరితో చేయించారని క్రిష్ వెల్లడించారు. ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి తాత్యాతో తోపేగా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. అతడి పాత్ర నిడివి కూడా చాలా వరకు తగ్గించారు. కాశీబాయ్, ప్రజాక్త మాలి పాత్ర చాలా సన్నివేశాల్లో కట్ చేశారు. ఎందుకు ఇలాంటి మార్పులు చేశారో అర్థం కాలేదు. అవి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అని క్రిష్ వెల్లడించారు. చాలా విషయాల్లో కంగనా మూర్ఖంగా ప్రవర్తించింది. జీ స్టూడియోస్ వారికి సినిమా నచ్చలేదని, ఇది భోజ్పురి మూవీలా ఉందని తనను నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పుడు నేను నవ్వుతూ నా పనితీరు గురించి ప్రజలకు తెలుసు అన్నాను. ఆమె తన తీరు మాత్రం మార్చుకోలేదన్నారు. సినిమా టైటిల్స్ లో నా పేరు రాధాకృష్ణ జాగర్లమూడి అని వేశారు. నేను గత సినిమాలో ఎప్పుడు పేరు అలా వేసుకోలేదు. క్రిష్ జాగర్లమూడి అని మాత్రమే వేసుకున్నాను. ఈ విషయం నేను వారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని మార్చాలని కోరగా కంగనా నాతో మళ్లీ రూడ్ గా ప్రవర్తించింది. సోనూ సూద్ పాత్ర విషయంలో నువ్వు మాకు సహకరించలేదు, ఇప్పుడు నీ అవసరం కాబట్టి వచ్చావని వ్యాఖ్యానించినట్లు తెలిపారు. సినిమా డైరెక్షన్ లో ఫస్ట్ క్రెడిట్ తన పేరు వేసుకుని నాకు సెకండ్ క్రెడిట్ ఇచ్చారు. మరొకరి క్రెడిట్ ఆమె తీసుకుని ఎలా నిద్రపోతుందో అర్థం కావడం లేదు. అందుకు ఆమె అర్హురాలు కాదు అని క్రిష్ అన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.